असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय। ओम शांति శాంతి శాంతి శాంతి। నమస్కారం, నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుసంగతి, తిరుపతి. జన్మలగ్నానికి సెకండ్ లార్డ్ అంటే ధనాధిపతి, కుటుంబాధిపతి, వాక్కు కారకుడు, విద్యకి కారకుడు. అట్లాగే మనం చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా లెర్నింగ్ స్టేజ్ అంటాం. తల్లి నుంచి, తండ్రి నుంచి, ఇంట్లో బంధువుల దగ్గర నేర్చుకుంటూ ఉంటాం. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా తినాలి, ఏది తినకూడదు, వీళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా చూపిస్తుంటారు. చిన్నపిల్లలు పుల్లగా ఉందనుకోండి ఇట్లా అంటారు, తీగా అంటే బాగుందంటారు. ఇట్లా అంటే ఆ రుచులను బట్టి వాళ్ళ ఫీలింగ్స్ని కూడా చూపిస్తుంటారు. అంటే అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు కూడా. లెర్నింగ్ స్టేజ్ అది. సెకండ్ భావమే అది కూడా, కుటుంబ భావం కూడా అదే అవుతుంది. సో అందుకని ఈ భావానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అన్నమాట. మనం మొట్టమొదట విద్యాభ్యాసం చేసేది స్కూల్లో కాదు, అమ్మ దగ్గరే చేస్తాం. తల్లి మనకి ఫస్ట్ టీచర్ అనమాట, తర్వాత తండ్రి వస్తారు అనమాట, ఆ తర్వాతే గురువు. వీళ్ళిద్దరూ మనకి అసలు ఏమేం కావాలో ఫస్ట్ నేర్పిస్తారు ఇంట్లో. ఎన్ని నేర్పించిన తర్వాత అప్పుడు తీసుకుని స్కూల్లో జాయిన్ చేస్తారు. డైరెక్ట్గా ఏమి నేర్పకుండా తీసుకుని స్కూల్లో జాయిన్ చేయరు, ఎందుకంటే వీళ్ళకి పిల్లలు ఇబ్బంది పడతారు. సరే, ఇది బాగానే ఉంది. మరి ఇటువంటి రెండో స్థానం నుంచి కూడా కొన్ని అదృష్టాలు ఉన్నాయి, కొన్ని దురదృష్టాలు కూడా ఉన్నాయి. అదృష్టం ఏంటి, దురదృష్టం ఏంటి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏ విధంగా చూడాలని చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ ప్లేస్ నుంచే మనం దీన్ని అధ్యయనం చేయాలి. ఇది ఎంత ఇంపార్టెంట్ వీడియో అంటే, మీరు ఒక్కసారి మీ చార్ట్ దగ్గర పెట్టుకొని నేను చెప్పే ఈ టాపిక్ని కనుక మీరు ప్రొసీజరల్గా చూస్తే మీకు అదృష్టం అనేది ఆ దశల్లో వచ్చిందా లేదా, లేదు ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది అన్నమాట. సో ఏంటిది ఈ టాపిక్ ఏంటంటే, సెకండ్ లార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ లార్డ్ని మనం ఏం చెప్తాం, జనరల్గా మార్కాధిపతి అంటాం. మార్కాధిపతి అంటే ఏదో చంపేస్తాడు, లేదంటే మనల్ని బతకనివ్వడు అనే భావంతో ఉండబాకండి. మనిషి జీవితానికి మార్గాన్ని ఇచ్చే గ్రహం ఏది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదండి. అది ఒక బ్రహ్మకే తెలుస్తుంది. ఎందువల్ల అంటే మనం చెప్పుకోవడానికి మాత్రమే మార్గాధిపతిని చెప్పుకుంటాం, 2-7 స్థానాధిపత్యాలని, 2 కానీ 7 కానీ. అంతేగాని నిజంగా ఈ 2-7 ఆధిపత్యాలు, ఈ 2-7 గ్రహ దశలు చంపేస్తాను అనుకోబాకండి. ఇది అపోహ. ఎందుకంటే గొప్ప గొప్ప రాజయోగాలు జరిగేటప్పుడు చనిపోతారు చాలామంది. మరి రాజయోగాలు జరుగుతున్నప్పుడు మరి మార్గాధిపతి దశలు లేకుండా చనిపోతారు. దాన్ని మనం దీన్ని బేస్ చేసుకొని అపోహలకి లోన్ అవ్వకూడదు. కాబట్టి మార్గం ఏ గ్రహం ఇస్తుందని మనకు అనవసరం, అది పక్కన పెట్టేసేయండి. దాని గురించి మనం ఆలోచించద్దు. యోగాలు అవయోగాలు ఏంటి చూద్దాం. ఇప్పుడు ఈ 2వ స్థానాన్ని బట్టి, 2వ స్థానాధిపతిని బట్టి ఎలా ఉంటే చూద్దాం. ఏం లేదు, మీ జాతచక్రాన్ని పరిశీలన చేసేటప్పుడు మీ సెకండ్ లార్డ్ ఎవరో చూడండి ఫస్ట్. ఇప్పుడు మేషానికి ఎవరు సెకండ్ లార్డ్? శుక్రుడు. వృషభానికి సెకండ్ లార్డ్ ఎవరు? బుధుడు మాట. మిథునానికి సెకండ్ లార్డ్ ఎవరు? చంద్రుడు. ఇట్లా ప్రతి లగ్నానికి 2వ స్థానాధిపతి. సో ద్వితీయాధిపతి ఎవరైతే అయి ఉన్నారో, ఈ ద్వితీయాధిపతిని బట్టి మనం ఎలా లెక్కేసుకోవాలని చూద్దాం. ఎప్పుడు కూడా ఏంటంటే, మీ జాతచక్రంలో మీ ద్వితీయాధిపతి ఎక్కడైతే ఉంటాడో, ఏ భావనలో ఉండొచ్చు, ఆయన లగ్నంలో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు, ఆయన ఇంట్లో ఆయన ఉండొచ్చు, 3లో ఉండొచ్చు, 4లో, 5 ఏదో ఒక భావంలో ఉంటాడు. ఆయన ఏ భావంలో ఉన్నా కానీ మనకి పెద్ద లెక్కలో పాయింట్ కాదు ఇది. కానీ ఆయన ఏ భావంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఆయన కారకా ప్లేస్లో కనుక ఆయన ఎక్కడైతే ఉంటాడో అక్కడి నుంచి ఆయన కారకా ప్లేస్లు ఉంటాయి. ఆయన కారకా ప్లేస్లో కనుక పాపగ్రహాలు ఉంటే మాత్రం దశలు ఇబ్బందులు పెడతాయి. ఆయన కారకా ప్లేస్కి కనుక ఆయన నుంచి ఆయన కారకా ప్లేస్లో శుభగ్రహాలు ఉంటే మంచి యోగాలు వస్తాయి, జీవితాన్ని టర్న్ చేసేస్తాయి అన్నమాట. బురదలో ఉన్న వాళ్ళు తీసుకుని సింహాసనం మీద కూర్చోబడతాయి, సింహాసనంలో కూర్చొని బురదలో ప్రయాసం తీసుకొచ్చి ఇట్లా ఉంటుంది మాట కాన్సెప్ట్. అంతేగాని ఇది ప్రమాదకరమైన స్థితి ఏం కాదు. స్థితి అనేది గొప్ప స్థాయి నుంచి కింద పడటం, కింద నుంచి పైకి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. పాపగ్రహాలు ఏం చేస్తాయి? పడేస్తాయి. శుభగ్రహాలు ఏం చేస్తాయి? ఉన్నతమైన శిఖరాల్లో కూర్చోబడతాయి.
మరి దీన్ని అన్ని జాతకాలకి యోగం ఉంటుందా అంటే కొన్ని జాతకాలకు ఉంటుంది, కొన్ని జాతకాలకు ఉండదు. ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వర్తిస్తుంది. లేదు నేను నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఎందుకంటే యోగాలు అనేవి అందరికీ అన్నీ ఉండాల్సిన పని లేదు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమందికి ఒక మంచి యోగం ఉంటుంది, ఇంకొకరికి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇది ఎలా దీన్ని తీసుకోవాలంటే మీ సెకండ్ లార్డ్ ఎవరో చూడండి ఫస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం తీసుకుందాం. మేష లగ్నం జాతకులు మొత్తం ఆలోచించాల్సిన విషయం. ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో, ఎంతమంది మేష లగ్నంలో పుట్టారో మీరందరూ కూడా మీ శుక్రుడికి సప్తమ స్థానంలో కనుక శుభగ్రహాలు ఉంటే గొప్ప యోగాలు పడతాయి మీకు. అదే మీ శుక్రుడికి సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఆ దశ అయిపోయిందాక జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే ఈ శుక్రుడికి సప్తమ స్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు ఆ శుక్రుడికి సప్తమ స్థానం లగ్నానికి ఏ భావం అవుతుందో ఆ భావాన్ని బట్టి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ శుక్రుడికి సప్తమ స్థానంలో కనుక మేష లగ్నం జాతకులు మాత్రమే ఇది. మీ శుక్రుడికి సప్తమ స్థానం శుభగ్రహాలు ఉంటే మీ లగ్నానికి అది ఏ భావం అయిందో ఆ భావం మంచి వృత్తిలో ఉంటుంది మాట టైంలో. విశేషించి ఏంటంటే వృత్తిలో వస్తుంది, గొప్ప స్థాయి అవుతుందంటే సర్వసాధారణంగా లగ్నానికి అది ఏ భావం అయితే బాగుంటుంది అంటే భాగ్యస్థానము, దశమస్థానం మంచి ఫలితాలు ఇస్తాయండి. ఇక మిగతా కోణాల కేంద్రాలు పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇక 3, 6, 8, 12 స్థానాలు యావరేజ్గా ఉంటాయి. ఎట్లా అంటే మీ మేషలగ్న జాతకులకి శుక్రుడికి సప్తమంలో శుభగ్రహం ఉంది. అది మీ జన్మ లగ్నానికి 3వ స్థానం లేకపోతే 6, 8, 12 అనుకోండి. అప్పుడు ఆ శుభగ్రహం గొప్ప స్థాయిలో ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ భావాన్ని బట్టి అది పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, కొంతవరకే ఇస్తుంది. అదే కనుక ఈ మేషలగ్నానికి మీ శుక్రుడికి కనుక సప్తమం ఎందుకు శుక్రుడి కారక స్థానం 7, సప్తమ స్థానం. అందుకోసం మాట ఇది. మీ శుక్రుడికి సప్తమంలో కనుక శుభగ్రహాలు ఉండి అది కనుక భాగ్యస్థానము, రాజ్యస్థానం అయిందంటే అక్కడ ఏ శుభగ్రహం అయితే ఉంటుందో దాని యొక్క దశలో గొప్ప గొప్ప రాజయోగాలు పడతాయి. వీళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు అన్నమాట. మరి ఈ విధంగా మనం సెకండ్ లార్డ్ని తీసుకొని ఫలితాలు చూసుకోవాలి. మరి వృషభ లగ్నం తీసుకోండి. మరి వృషభ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎవరు? బుధుడు మాట. ఇప్పుడు మీ జాతక చక్రంలో వృషభ లగ్న జాతకంలో ఎంతమంది పుట్టారో మీ అందరికీ ఈ పాయింట్ వర్తిస్తుంది. ఎలా? మీ బుధుడు ఎక్కడైతే ఉంటాడో మీ బుధుడికి కారకత్వం ఏంటి? బుధుడికి దశమ కారకత్వం. బుధుడికి 10th ప్లేస్లో గ్రహాలు కనుక ఉంటే, శుభగ్రహాలు ఉంటే వాటికి దశలు గొప్ప యోగాన్ని ఇస్తాయి. పాపగ్రహాలు ఉంటే మాత్రం ఇబ్బందులు పడతాయి ఆ దశలో. శుభగ్రహాలు అంటే ఏంటి మీకు తెలుసు కదా, గురువు, శుక్ర, చంద్ర, బుధ. చంద్రుడు ఎలాగోనా తీసుకోండి, పాడ్యమి చంద్రుడైనా అమావాస్య చంద్రుడైనా ఏం పర్వాలేదు. చంద్రుడు అంతే ఈ వీడియోలో మాత్రం. అలాగే బుధుడు కూడా అంతే, పాపగ్రహాలతో కలుస్తున్నాడా, శుభగ్రహాలతో ఏం చూడొద్దు. శుభుడు అంతే, పాపగ్రహాలు శుభగ్రహాలు కలుస్తున్నాడా అని చూడద్దు. ఇంకా గురు, శుక్రులు కూడా అంతే, నైసర్గిక శుభగ్రహాలు అంతే ఈ 4. మరి పాపగ్రహాలు అంటే ఏం తీసుకుంటాము? రవి, శని, కుజులు తీసుకుంటాం, రాహుకేతులు కూడా తీసుకుంటాం. అయితే ఏంటంటే రాహుకేతువులు వీటి యొక్క ప్రభావం ఏంటంటే అంత ప్రమాదకరంగా ఉండదు, కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. ఎక్కువ ఏంటంటే పాపగ్రహాలు ఉన్నప్పుడు శని, కుజులే వస్తారు. శని, కుజ, రవి గ్రహాల్లో శని, కుజులు అత్యంత పాపులు అనమాట. రవి అర్థపాపి. ఇక రాహుకేతులు యావరేజ్కి పాప ఫలితాలు ఇస్తారు అనమాట. అంటే రాహుకేతులు ఉన్నారని భయపడబాకండి, అవి యావరేజ్కి ఇబ్బంది పెడతాయి, అంతే గొప్ప స్థాయిలో ఏమి ఇబ్బంది పెట్టవు. మరి ఇట్లా మీ వృషభ లగ్న జాతకులకి మీ బుధుడు ఎక్కడైతే ఉంటాడో జాతకంలో మీ బుధుడికి దశమ స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఆ దశలో గొప్ప రాజయోగాన్ని ఇస్తాయి. పాపగ్రహాలు ఉంటే ఇబ్బంది పడతాయి. అట్లాగే మిథున లగ్నం తీసుకోండి. మిథున లగ్నానికి 2వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు మాట. మీ చంద్రుడికి కారక ఏంటి? చంద్రుడికి 4th ప్లేస్ మాట. అంటే మిథున లగ్న జాతకులకు ఎవరికైనా మీ చంద్రుడి నుంచి మీ జాతకంలో ఆ చంద్రుడికి 4వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే ఆ దశలు మంచి యోగాన్ని ఇస్తాయి. పాపగ్రహాలు ఉంటే ఆ దశలు ఇబ్బంది పడతాయి. కర్కట లగ్నం తీసుకోండి. దీనికి సెకండ్ లార్డ్ ఎవరు? రవి. సో ఎంతమంది పుట్టిన భూమి మీద ఈ కర్కట లగ్నంలో కర్కట లగ్న జాతకులకి మీ రవితో కనుక గ్రహాలు కలిసి ఉంటే అవి శుభగ్రహాలు అయితే మంచి ఫలితాలు ఇస్తాయి, పాపగ్రహాలు అయితే ఇబ్బంది పడతాయి వాటి దశల్లో. అంతే. ఎందుకని రవికి కారక అంటే రవి ఇట్సెల్ఫే కదా, లగ్నమే కారక అవుతుంది కాబట్టి రవి ఎక్కడైతే ఉంటాడో అక్కడే గ్రహాలు కలిసి ఉంటే అవి పాపగ్రహాలు కలిసినాయి, శుభగ్రహాలు కలిసినాయి. కొంతమంది కూడా డౌట్ రావచ్చు అనమాట, మాకు సెకండ్ లార్డ్కి ఆయన కారక ప్లేస్లో ఏ గ్రహాలు లేవండి, శుభగ్రహాలు లేవు, పాపగ్రహాలు లేవు. నో ప్రాబ్లం, అది మీకు గుర్తించదు. ఇంకా
మీరు అక్కడ బ్యాడ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా మీరు చూసుకోవాల్సిన పని కూడా లేదన్నమాట. ఎందుకంటే ఈ వీడియో వర్తించదు. ఏం చెప్తుంది ఈ వీడియో అంటే, మీ సెకండ్ లార్డ్కి కారక ప్లేస్లో కనుక శుభగ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి, అంతవరకే ఇది తీసుకోవాల్సింది. అక్కడ ఏం లేవు అంటే ఏం లేదని లేనట్టే. ఇంకా దాని గురించి మనం ఆలోచిస్తుంది పని లేదు, వర్తించదు. మళ్ళీ ఆధిపత్యం తీసుకుందామా, ఏ ఆధిపత్యం వచ్చింది ఆ గ్రహానికి, సెకండ్ లార్డ్కి 7th శుక్రుడు, మేషానికి సెకండ్ లార్డ్ కాబట్టి శుక్రుడికి 7వ స్థానం ఏదైంది, దాని అధిపతి ఎవరు, ఆ దశ ఏం తీసుకోవద్దు. అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి, శుభగ్రహాలు ఉన్నాయి, ఏమి లేవంటే తీసుకోవాల్సిన పని లేదు. ఇలాగా సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నానికి కూడా అంతే, సెకండ్ లార్డ్ వచ్చి బుధుడు అయ్యాడు కాబట్టి సింహలగ్న జాతకులకి మీ బుధుడికి దశమ స్థానంలో శుభగ్రహాలు నుండి కూడా దశలు వచ్చిన మంచి యోగాలు పడతాయి. అలాగే సింహలగ్న జాతకులకి మీ బుధుడికి దశమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే వాటికి దశలు ఇబ్బందులు తప్పవు. ఇబ్బందులు బాగానే ఉంటాయి. సెకండ్ లార్డ్కి కారకా ప్లేస్ గనక పాపగ్రహాలు ఉంటే వాటి దశల్లో ఇక్కట్లు బాగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? జన్మలగ్నానికి అది ఏ భావం అయిందో చూసుకోవాలి. ఇప్పుడు సింహలగ్నంలో జాతకుడు పుట్టాడు, బుధుడు 2లోనే ఉన్నాడు అనుకోండి. సింహలగ్నానికి 2లో బుధుడు ఉన్నాడు. సో సర్వసాధారణంగా బుధుడు నుంచి దశమ స్థానం ఏమైంది? మిథున రాశి అయింది. ఇప్పుడు ఈ మిథునంలో రాహువే ఉన్నాడు అనుకోండి. అంటే మీ సెకండ్ లార్డ్కి కారకా ప్లేస్ రాహు ఉన్నాడు, రాహు దశ వచ్చింది అంటే ఏంటి? లగ్నానికి 11th ప్లేస్ అయింది. సహజంగా ఏనుకుంటాం మనం, మిథునంలో రాహు అంటే వాయుతత్వ రాశి మంచి ఫలితాలు ఇస్తాడు, చాలా బాగుంటుంది, లాభస్థానంలో రాహు ఇంకా బాగుంటుంది అనుకుంటాం. కానీ ఇక్కడ అలా ఇప్పుడు ఈ బుధుడికి దశమ స్థానంలో రాహు ఏం చేస్తాడంటే 11th ప్లేస్ని స్పాయిల్ చేస్తాడు. 11th ప్లేస్ మీద ఏమేమి ఉన్నాయని పోతాయి, చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. దాన్ని ఎలా చెప్పొచ్చు మనం అంటే, 11th ప్లేస్ అంటే ఎల్డర్ సిస్టర్, ఎల్డర్ బ్రదర్ వస్తారు, వాళ్ళ పరిస్థితులు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాయి. స్నేహితులు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళతో సమస్యలు వస్తాయి. మీకు గెయిన్ అంటాం, ప్రాపర్టీస్ దెబ్బతింటాయి, గెయిన్స్ రావు. ఫ్రెండ్ సర్కిల్స్లో కూడా చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. బాగా సోషల్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోతారు. ఏం జరిగిందో అర్థం కాదండి, రాహు బాగానే ఉన్నాడు, సింహలగ్నానికి 11th, మరి దశలా ఇబ్బంది పెట్టింది అంటారు. ఎందుకు ఇబ్బంది పెట్టిందంటే ఇదే కారణం. ఈ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇబ్బంది పెడుతుంది అనమాట. మీ బుధుడికి, మీ సెకండ్ లార్డ్కి, మీ బుధుడికి కారకత్వం దశమం కాబట్టి, మీ బుధుడికి దశమంలో రాహు ఉన్నాడు కాబట్టి, అది లగ్నానికి జన్మలగ్నానికి 11th ప్లేస్ అయింది కాబట్టి 11th భావం ఇబ్బంది ఉంటుంది. అదే ఈ బుధుడికి దశమ స్థానం శుక్రగ్రహం ఉందనుకోండి మిథునంలో, లగ్నానికి 11th ప్లేస్ అయింది. ఇప్పుడు ఇందా మనం చెప్పుకున్న 11th ప్లేస్ ఇబ్బందులన్నీ కూడా టర్న్ అయ్యి గొప్పగా హై పొజిషన్లోకి వచ్చేస్తాయి అన్నమాట. మనిషి ఎవరైనా సింహలగ్నంలో పుట్టుండి కనుక మీకు 11th కనుక శుక్రుడిని మీకు 2లో బుధుడు ఉన్నాడంటే, శుక్రమాదశి మీకు ఉంది అంటే కనుక మీరు టాప్ సెలబ్రిటీ అయిపోతారు. చాలా బాగుంటుంది జీవితం. ఎట్లా తీసుకోవాలన్నమాట. అట్లాగే కన్యాలగ్నాన్ని తీసుకోండి. కన్యాలగ్నానికి ధనాధిపతి సెకండ్ లార్డ్ ఎవరు? శుక్రుడు అయ్యాడు కాబట్టి ఇక్కడ కూడా అంతే. కన్యాలగ్న జాతకులందరికీ కూడా శుక్రుడికి 7వ స్థానంలో పాపగ్రహాలు ఉంటే ఆ దశలో జాగ్రత్తగా ఉండండి. అదే శుక్రుడికి 7వ శుభగ్రహాలు ఉంటే ఆ దశలో గొప్ప యోగాలు ఉంటాయి. ఇట్లా మరి ఇక నెక్స్ట్ కన్యాలగ్నం తర్వాత తులాలగ్నం. తులాలగ్నానికి కూడా కుజుడు మాట సెకండ్ లార్డ్. తులాలగ్న జాతకులకి ఎవరికైనా మీ కుజుడి నుంచి 3, 6లో కనుక పాపగ్రహాలు ఉంటే ఆ దశలో జాగ్రత్తగా ఉండాలి. లేదా మీ కుజుడికి 3, 6 శుభగ్రహాలు ఉంటే ఆ దశలో మంచి ఫలితాలు ఇస్తాయి. వాస్తవంగా ఏంటంటే కారకత్వాలు అనేవి గురువుకి ఎక్కువ ఉంటాయి, 4 ఉంటాయి. శనికి 2 ఉంటాయి, కుజుడికి 2 ఉంటాయి. అందువల్ల ఈ తులాలగ్నానికి సెకండ్ లార్డ్ మార్స్ కాబట్టి కుజుడి నుంచి మీ జాతకంలో 3, 6 పాపగ్రహాలు ఉండకూడదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తుంది? వృశ్చిక లగ్నం తీసుకోండి. వృశ్చిక లగ్నం సెకండ్ లార్డ్ గురువు అయ్యాడు. సో ఈ గురువుకి కారకా ప్లేస్లో పాపగ్రహాలు ఉండకూడదు. వీళ్ళే జాతకం ఉండాల్సింది. ఎందుకని 4 కారకాలు ఉన్నాయి ఇక్కడ. వృశ్చిక లగ్నం జాతకులు ఎవరైనా సరే పుట్టుంటే మీ జాతకంలో మీ గురువు నుంచి కనుక 2, 5, 9, 11లో పాపగ్రహాలు ఉండి ఆ దశలు వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అదే గురువు కనుక వృశ్చిక లగ్నం జాతకులు గురువు నుంచి 2, 5, 9, 11 శుభగ్రహాలు ఉంటే వాడికి దశలో బ్రహ్మాండంగా రాజయోగాలు పడతాయి. ధనుసు లగ్నం తీసుకోండి. సెకండ్ లార్డ్ శని అయ్యాడు. శని కారకత్వాలు మీకు తెలిసిందే కదా, 8, 12 అంటే ఏంటి? ఈ సెకండ్ లార్డ్ ధనుసు లగ్న జాతకులందరికీ కూడా శని నుంచి కనుక మీకు ఆ శనికి 8లో కానీ 12లో కానీ శుభగ్రహాలు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. దశల్లో పాపగ్రహాలు అంటే ఇబ్బందులు పడతాయి, బాగా చాలా తీవ్రంగా ఉంటాయి ఇబ్బందులు. ఎందుకని? ఇక్కడ సెకండ్ లార్డే పాపగ్రహం. సెకండ్ లార్డ్ పాపగ్రహం అయ్యి ఉండి దానికి కారకా ప్లేస్ పాపగ్రహాలు ఉంటే మాత్రం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎప్పుడైనా సరే కూడా మీ సెకండ్ లార్డ్ పాపగ్రహం ఏంటి నైసర్గిక పాపగ్రహం ఉండి దానికి కారక ప్లేస్లో పాపగ్రహాలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మీ సెకండ్ లార్డ్ కనుక శుభగ్రహం అయ్యండి ఆ శుభగ్రహానికి కారక ప్లేస్లో శుభగ్రహాలు ఉంటాయి, గొప్ప రాజయోగాలు ఉంటాయి. అట్లా అన్నమాట. మరి మకర లగ్నం తీసుకోండి, సెకండ్ లార్డ్ శని అయినటువంటి ఇక్కడ కూడా అంతే. మీ శనికి ఎందులో శుభగ్రహాలు ఉంటే ఆ దశలో గొప్ప రాజయోగాలు పడతాయి. అదే మీ శనికి 12లో పాపగ్రహాలు ఉంటే ఆ దశలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బంది పడతాయి బాగా. కుంభలగ్నం తీసుకోండి, సెకండ్ లార్డ్ గురువు అయినాడు. కుంభలగ్న జాతులు మొత్తానికి అంతే మాట. మీ గురువు కనుక 2, 5, 9, 11లో కనుక పాపగ్రహాలు ఉంటే ఆ దశలో జాగ్రత్తగా ఉండాలి. మీ గురువుకి 2, 5, 9, 11లో శుభగ్రహాలు ఉంటే ఆ దశలో మంచి ఫలితాలు ఉంటాయి కుంభలగ్నం జాతకులకి. ఇక మీన లగ్న జాతకులకి అంటే 2 మేషరాశి కాబట్టి కుజుడు కాబట్టి ఎవరైనా సరే కూడా మీన లగ్న జాతకులకి మీ కుజుడికి కనుక 3, 6లో పాపగ్రహాలు ఉంటే వాటికి దశలో జాగ్రత్తగా ఉండాలి, శుభగ్రహాల్లో మంచి ఫలితాలు వస్తాయి. అదే ఆ కుజుడికి 3, 6 భావాలు లగ్నానికి ఏ భావాలు అనేయో ఆ భావాల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీన లగ్న జాతకుడు పుట్టాడు, ఈ మీన లగ్న జాతకులకి 2లోనే కుజుడు ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ కుజుడికి 3వ స్థానం ఏమైంది? వృషభం, మిథునం. కరెక్ట్. వృషభము, మేషం, వృషభం, మిథునం 3వ స్థానం అంటే మిథునం అవుతుంది. అది మీన లగ్నం కాబట్టి 4వ స్థానం అయింది. ఇదే కుజుడు 2లో ఉన్నాడు కాబట్టి కుజుడికి 6వ స్థానం ఏమవుతుంది? కన్యారాశి అవుతుంది. అది లగ్నానికి 7వ స్థానం అవుతుంది. అంటే ఏంటి? జాతకుడికి ఎప్పుడైనా సరే కూడా ఇట్లా ఉన్నప్పుడు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి కుజుడు 2లో ఉన్నప్పుడు మిథున రాశిలో ఉన్న పాపగ్రహాలు వాడికి దశలో 4, 7 తీసుకుంటాం ఇక్కడ ప్రయత్నం. ఎందుకని? కుజుడికి 3, 6 కాబట్టి 3లో పాపగ్రహం ఉన్నా కుజుడికి 6లో పాపగ్రహం ఉన్నా అది ఏ భావంలో ఉందో దాన్ని దశ ఇచ్చినప్పుడు అది 4వ భావం లగ్నానికి అవుతుంది కాబట్టి 4వ భావాన్ని ఇబ్బంది పెడుతుంది. లేదా 7లో పాపగ్రహం ఉంటే 7వ భావాన్ని ఇబ్బంది పెడుతుంది. ఎట్లా తీసుకోవాలి? అదే శుభగ్రహాలు ఉంటే ఆ భావాన్ని వృద్ధిలో పెడతాయి బాగా. 4, 7 4లోనే 4లో వృద్ధి వస్తుంది బాగా, 7లో ఉంటే 7 వృద్ధిలో వస్తుంది బాగా. అట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లాగా మీరు చార్ట్ దగ్గర పెట్టుకొని మీరు చూసుకొని మీ సెకండ్ లార్డ్కి మీ సెకండ్ లార్డ్ ఫస్ట్ ఏంటి ఆయన నైసర్గిక శుభగ్రహం పాపగ్రహం రాసుకోండి. తర్వాత మీ సెకండ్ లార్డ్కి ఆయన కారక ప్లేస్లో శుభగ్రహాలు ఉన్నాయి, పాపగ్రహాలు ఉన్నాయి. పాపగ్రహాలు ఉంటే శుభగ్రహాలు ఉంటే అది మీ జన్మ లగ్నానికి అది ఏ భావం అయిందో ఆ భావం అనేది పాపగ్రహాలు ఇబ్బందులు పెడుతుంది. శుభగ్రహం అయితే మంచి వృద్ధిలో తీసుకొస్తుంది. అలా తీసుకోవాలి. విశేషంగా ఏంటంటే సెకండ్ లార్డ్ నైసర్గిక పాపగ్రహం ఏ లగ్నాలకు వస్తుంది ఎక్కువగా అంటే మీన లగ్నానికి వస్తుంది. సెకండ్ లార్డ్ మార్స్ కదా, మళ్ళీ మేషానికి రాదు, వృషభానికి, మిథునానికి కూడా రాదు. మళ్ళీ కర్కాటక లగ్నానికి వస్తుంది రవి పాపగ్రహం. కన్యా లగ్నానికి కూడా రాదు. మళ్ళీ తులా లగ్నానికి సెకండ్ లార్డ్ పాపగ్రహం. అలాగే మళ్ళీ వృశ్చికానికి కూడా శుభగ్రహం అయింది. ధనుసుకి పాపగ్రహమే, మకరానికి పాపగ్రహమే. ధనుసుకి సెకండ్ లార్డ్ శని అవుతున్నాడు, మకరానికి సెకండ్ లార్డ్ శని. మళ్ళీ కుంభ లగ్నానికి సెకండ్ లార్డ్ శుభగ్రహం అయింది. అంటే మీ జన్మ లగ్నానికి సెకండ్ లార్డ్ పాపగ్రహం అయినప్పుడు పాపగ్రహ ఆయన యొక్క కారక ప్లేస్లో పాపగ్రహాలు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. అదే మీ జన్మ లగ్నానికి సెకండ్ లార్డ్ శుభగ్రహం అయితే మీ శుభగ్రహమైన సెకండ్ లార్డ్కి కనుక ఆయన కారక ప్లేస్లో శుభగ్రహాలు ఉంటే ఆ దశలో గొప్ప రాజయోగాలు పడతాయి అన్నమాట. ఇట్లా తీసుకోవాలి. ఈ వీడియో పైన డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.